అరుణాచలంలోని ప్రతి అణువు ఈశ్వర స్వరూపమే. ప్రతి క్షణం మనం చూసేది ఈశ్వర స్వరూపాన్ని. అలాగే నామ జపం మనకు వినిపించేది ఈశ్వరుడిదే. అరుణాచలంలో తప్పక దర్శించాల్సిన క్షేత్రాల్లో ఒకటి ఆది అన్నామలై క్షేత్రం. ఈ ఆది అన్నామలై క్షేత్రానికి వెళ్తూనే మనకి ప్రత్యక్షమయ్యేవారు పిల్లయ్య గణపతి. ఈ పిల్లయ్య గణపతి దర్శనాన్ని చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తే మనకి ఇట్లాంటివి బొమ్మలు కనబడతాయి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇది గోపురానికి ఉంటుంది కదా, గోపురం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలాంటి బొమ్మ, ఇటువైపేమో ఒక ఆవిడ బొమ్మ, అటువైపు ఒక మగ ఆయన బొమ్మ కనపడుతుంది. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు యక్షిణీలుట. ఈ గుడి కట్టడానికి చాలాసార్లు ప్రయత్నించినా సరే గుడి గోపురం నిలబడకపోవడంతో అక్కడ యక్షిణీలు వచ్చి అలా పట్టుకున్నారని, దాంతో గుడి నిర్మాణం జరిగింది అని కొన్ని కథలు అయితే ఉన్నాయి. చాలా 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 బాగుంది. వీళ్ళందరూ ఇక్కడ మనం చూసేది సప్తమాత్రికులు. వీళ్ళల్లోనే మనకి వారాహి అమ్మవారు కూడా ఉంటారు. ఆ వారాహి అమ్మవారికి ఖచ్చితంగా నమస్కరించుకోవాలి. ప్రతి అణువు కూడా ఎంతో ఆధ్యాత్మికత సంతరించుకుని ఉంది ఈ ప్రదేశంలో. ఇక్కడ మనం చాలా మూర్తుల్ని దర్శించుకోవచ్చు. ఇందాక చూపించాను కదా, ఇతను ఇటువైపు ఏమో యక్షిణిలో మగ అతను. ఇది అసలు ఎక్కడా చూడని చెట్టు, మారేడు చెట్టు. దాని దళాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే దానికి సంబంధించిన ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ మారేడు దళాలు విశేషం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు. ఈయన దక్షిణామూర్తి. ఈయన గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేశాను, అది కూడా చూసుకోవచ్చు. ఓం నమః శివాయ. ఈ ఆలయ ప్రాంగణంలోని మనం ఎంతో ప్రశాంతమైన వదనంతో అందరినీ దేనికి లోటు లేకుండా కాపాడుతున్న మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఆది అన్నామలై దేవాలయం నుంచి మనకు కనిపించే అరుణగిరి కొండ ఇది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు, ఈ క్షేత్రాన్ని, ఈ ఆలయ విశేషాన్ని చూసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అలాగే చూడని వాళ్ళు ఈసారి మీరు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుని అన్నీ తప్పకుండా గమనించండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.